హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో రెస్టారెంట్స్లో 250-300కి దొరికే క్రిస్పీ కార్న్ ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. బడ్జెట్కి బడ్జెట్, టేస్ట్కి టేస్ట్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్నాక్స్ లాగా తినేస్తారు అనమాట. సో దీనికి వచ్చేసి బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసేసుకొని అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, దాంతోపాటు కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. యాక్చువల్గా తడి అవసరం లేదు, ఉన్న తడికి ఈ పొళ్ళకి సరిపోతుంది. ఒకవేళ అవ్వట్లేదు, మరీ డ్రైగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారిన వాటిల్లోకే కలపండి. వేడి వేడి కార్న్లోకి కలిపి దాన్ని మీరు ఆయిల్లోకి వేసినారనుకోండి, అది ఏమవుతుందంటే పటాసులు వేలినట్టు పేలుతాయి అనమాట. కాబట్టి చల్లారిపోయిన తర్వాత వీటిని పొళ్ళని కలుపుకొని ఆయిల్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని దాంట్లోకి ఇవి వేసేసి కలుపుకున్న స్వీట్ కార్న్ వేసేసి మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కలిపి డైరెక్ట్గా వేసేసుకోవడమే. వేసేసి అవి వేగుతూ అన్నప్పుడు ఇంకా దింపేసుకునే ఒక 2-3 మినిట్స్ ముందు ఒక 2 తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ ఇట్లా మధ్యలోకి స్లిట్ చేసేసి వాటిని వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకున్నారనుకోండి, సూపర్ టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా తినొచ్చు, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.